ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్తే. ఈరోజు సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హాయ్ సే హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. వాట్ ఇస్ యువర్ నేమ్? ఈరోజు కొంచెం వెదర్ సన్నీగా ఉంది. ఇంట్లో కూడా ఎండ వస్తుంది, కానీ బయట మాత్రం టెంపరేచర్ ఆల్మోస్ట్ -12 ఉంది. బయటకి కనుక మనం జాకెట్లు గ్లోవ్స్ ఏవి వేసుకోకుండా వెళ్తే మన పని అయిపోతుంది. సో ఖచ్చితంగా బయటకు వెళ్తే జాకెట్ గ్లోవ్స్ అన్నీ వేసుకొని వెళ్ళాల్సిందే. చాలా రోజుల తర్వాత ఈరోజు ఎండ కనిపిస్తుంది కెనడాలో. ఆల్మోస్ట్ ఒక 20-30 డేస్ అయింది అనుకుంటా ఎండ చూడక. సో ఈరోజు ఎండ కనిపిస్తుంది, ఇంట్లోకి ఎండ వస్తుంది, కొంచెం హ్యాపీగా ఉంది. ఈరోజు సంక్రాంతి స్పెషల్ నేను ఏం చేస్తున్నానంటే ఇది పప్పు గారెలు చేస్తున్నాను అనమాట. ఒక 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టాను అనమాట. ఇంతకుముందు జస్ట్ ఒక 3 అవర్స్ నానితే సరిపోతుంది. సో మనం నానబెట్టుకున్న పప్పు మిక్సీలో వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి దీనిలో, తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి. ఇంత వేసుకుంటున్నా నేనైతే. కొంచెం జీలకర్ర వేసుకోవాలి దీనిలోకి, జార్లోకి. కొంచెం కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి దీనిలో. మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. కొంచెం పప్పు తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే మిగతా పప్పు మొత్తం గ్రైండ్ చేస్తాను. ఇవి మనం చల్లుకొని గారెలు చేసుకుంటే గారెలు టేస్టీగా వస్తాయి. సో ఇలా కొంచెం తీసుకొని పెట్టుకోవాలి. సో నేను పప్పుని గ్రైండ్ చేశాను, దానిలో మళ్ళీ కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. మళ్ళీ స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం పెట్టుకున్న పప్పుని దీనిలో వేసేసుకోవాలి. తర్వాత మనము పుదీనా, ఇంకా కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పిండి మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా పిండి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకోవాలి. నేనైతే చిన్న కడాయి వాడుతున్నాను. దానిలో కొంచెం ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ రుద్ది మనం ఇప్పుడు గారెలు చేసుకోవచ్చు. సో గారెల పిండి అలా తీసుకొని రౌండ్గా చేసి మధ్యలో హోల్ పెట్టేయాలన్నమాట. ఇలా గారెకి హోల్ పెట్టేసి వేడెక్కిన ఆయిల్లో మనం ఇది గారెని ఫ్రై చేసుకోవాలి. చూడండి, గారె అయితే ఫ్రై అవుతుంది. చూడండి, ఆయిల్లో కొంచెం నురగొస్తుంది కదా. నేను ఈసారి వెరైటీగా కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. అది కూడా కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్, అంటే చాలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. కానీ గారెలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కోకోనట్ ఆయిల్ మామూలుగా టేస్టీగా ఉండదని మనం అనుకుంటాం కదా, కానీ కోకోనట్ ఆయిల్తో గారెలు చేస్తే మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి. సో చూడండి, గారె 2 సైడ్స్ మొత్తం ఫ్రై అయిపోయింది. సో నేను ఈ గారెని తీసేసుకుంటున్నాను సైడ్కి. సో సేమ్ ఇట్లాగే మళ్ళీ మిగతా గారెలు కూడా చేసుకోవాలి. గారె అలా పిండి అలా తీసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసి, మీరు కొంచెం పెద్ద కడాయి తీసుకుంటే ఒకటేసారి 4-5 వేసుకోవచ్చు. కానీ నేను తక్కువ క్వాంటిటీ పప్పు తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా 2 వేస్తున్నాను. చిన్న కడాయి పెట్టేసుకున్నాను. సో
సో ఇలా గారెలన్నీ చేసుకోవాలి. కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా మనం చేసుకునే మినపవడలు రొటీన్ అవంతా టేస్ట్ అనిపించవు కదా, అవి టేస్టీగానే ఉంటాయి. కానీ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే మనం 3 రకాల పప్పులు వాడాం కాబట్టి, మళ్ళీ మనం పుదీనా కొత్తిమీర వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇంకా సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ మటన్ కర్రీ చేస్తున్నారు. సో చూడండి, మటన్ అయితే ఆయన కడిగేశారు. కడిగి దానిలో మ్యారినేట్ చేయడం కోసం ఒక 4 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అంటే ఎండుకారం వేస్తున్నారు. సో దానిలోనే కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేస్తున్నారు. సో ఇప్పుడు ఏమేస్తున్నారండి? కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పౌడర్. ఓహో, యాక్చువల్గా ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదంటే మా హస్బెండ్ చేస్తున్నారు వంట. ఈ గారెలు చేస్తున్నా, మొత్తం మిక్స్ చేసేస్తున్నారేనా. ఎప్పుడు నేనే మటన్ చేస్తాను ఇంట్లో, కానీ ఈసారి వెరైటీగా, ఇంకా నాకు హెల్త్ కూడా బాగాలేదని అంటే తను చేస్తున్నారు. సో ఎలా ఉంటుందో చూడాలి. టేస్టీగా ఉంటుంది అంటావా? టేస్టీ ఉంటుంది. విన్ను, ఏం చేస్తున్నావు? ఆనియన్స్ ఫ్రై. మసాలాకి ఆనియన్స్ ఫ్రై. ఓకే. ఏమేస్తున్నావు చిన్ను? కోకోనట్, డ్రై కోకోనట్ ఫ్రై చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు చిన్ను? ఆయిల్. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఓకే, ఎంత ఆయిల్ వేసారు మీరు? ఆల్మోస్ట్ ఒక 6 స్పూన్స్ వేసాం, మటన్ కాబట్టి కదా. సో పచ్చిమిర్చి వేసారు కదా. ఓకే. ఇప్పుడు పుదీనా. ఓకే. చూస్తుంటే బాగానే చేస్తారనిపిస్తుంది. మరి కర్రీ అయినాక చూడాలి. సో ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలా? మిక్సీలో గ్రైండ్ చేసుకొని. నీకు ఈ కర్రీ ఎవరు నేర్పించారు చిన్ను? యూట్యూబ్లో. నేను చెప్పలేదా? నేనే చెప్పాను కదా కర్రీ. ఆహా, చెప్పిందేమో నేమో క్రెడిట్ ఏమో యూట్యూబ్కి ఇస్తున్నావా? ఆనియన్స్, కొబ్బరి అన్నీ ఒకటేసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓ, ఫస్ట్ కొబ్బరి చేసుకొని తర్వాత ఆనియన్స్ వేస్తే బాగుంటుంది చిన్ను. ఓకే, చేసి ఇంకా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ స్పెషల్, నీ ఇష్టం, ఏమైనా వేసుకో, ఏమైనా చేసుకో. అంతే కదా, అందుకే ప్రిపేర్ అయ్యి ఉన్నా.
ఇప్పుడు ఈయన ఇది గ్రైండ్ చేస్తారనమాట. ఓకే చిన్ను, నీ మటన్ అయిపోయిందా? అయిపోలేదు. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. చూడండి మటన్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆనియన్ గ్రైండ్ చేసిన మసాలా, ఆనియన్, కోకోనట్, ఇంకా స్పైసెస్ వేసావు కదా, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క కదా. బేబీకి బ్లూ కావాలా? చాక్లెట్ జిల్లీ. ఇంకా ఇప్పుడు ఏమేస్తున్నారు? వాటర్, సరిపోయే క్వాంటిటీ వాటర్. ఓకే ఇప్పుడు ఏమేస్తున్నారు? ఇది సాల్ట్. ఓకే, మీరు అప్పుడు మ్యారినేట్ చేసినప్పుడు వేసారు కదా. వేసాను లిటిల్. ఓకే ఇప్పుడు బేజిల్ మూత పెట్టేసేయాలా? ఓకే, ఎన్ని విజిల్స్? 3 to 4. ఓకే 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 చిన్ను, అయిందా? ఆల్మోస్ట్ అయినట్టే, విజిల్స్ పోయినాయి. సో ఓకే ఓకే అండి, కర్రీ అయితే బాగానే చేశారు మాడకుండా. ఫైనల్గా కొత్తిమీర వేయాలా? వావ్, ఇట్స్ అమేజింగ్. వావ్ వావ్ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. తింటే తెలిసిద్ది కదా, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. చూడండి గారెలు అయితే రెడీగా ఉన్నాయి. అయితే మేము కింద కూర్చొనే తింటున్నాము, ఎందుకంటే కింద కూర్చొని తింటే హెల్త్కి చాలా మంచిదంట, ఇంటికి అరుగుతుందంట. కరీనా, మటన్ బాగుందా మటన్? బాగుంది, గారెలు బాగుంది, బాగుంది, అన్నీ బాగున్నాయి. ఓ థ్యాంక్ యూ. కొన్ని వేడిగా ఉన్నాయి, ఇంకా వేడిగా ఉన్నాయి, ఇంకా వేడిగా ఉన్నాయా? ఓకే ఓకే, మనం ఇప్పుడే కుక్ చేసుకున్నాం కదా. చిన్ను ఎట్లా ఉంది గారెలు, మటన్? హ్యాపీ సంక్రాంతి.